అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంత దుర్మార్గంగా రోజులు గడుపుతున్నారంటే యువత అసలు చాలా తప్పు కదండి. ఒక ఐఏఎస్ ఆఫీసరు ప్రణీత్ హనుమంత ఏదో పేరుంది, అతని పేరు చెప్పడం కూడా ఇష్టం లేదండి నాకు. 4 రోజుల నుంచో 3 రోజుల నుంచో హల్చల్ చేస్తుంది కానీ ఒళ్ళు గగ్గురు పొడిచి నాకు అసలు ఆ మాటలు తలుసుకుంటేనే వికారం వచ్చేసినట్టు అయిపోతుంది. బంధాలు ఏంటంటే పూర్వం రోజుల్లోనండి చంటి బిడ్డలు ఎదిగినా సరే తండ్రి పక్కలో పడుకుని ఉండేవారు. నిజంగా తండ్రికి ఆడపిల్లంటే ప్రాణంగా ఉంటాడు. ఆడపిల్లని అంత ప్రేమగాను ప్రాణంగాను చూసుకుంటాడు. ఎందుకంటే తన తల్లితో పోల్చుకుంటాడు తను. అటువంటి బంధాన్ని విలువ పాడు చేసేసినట్టు వీళ్ళ ఎగతాళి కామెడీ చేయటాలు అవి ఎంత వికారంగా ఉందండి. ఆ నల్ల షర్ట్ వేసుకున్న అతను కూడా వెకిలి చేష్టలో వెకిలి నవ్వుతున్నాడు. నిజంగా ఎలాంటి వాళ్ళు ఒక అమ్మకి నాన్నకే కదా పుట్టేరేళ్ళు, వాళ్ళని కూడా ఎగతాళి చేసినట్టే కదండి. వాళ్ళ అమ్మని కూడా ఎగతాళి చేసినట్టే. ఆ ఇంట్లో ఉండే బంధాలని రోడ్డు మీదకి ఈడ్చారు. వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లి తండ్రి అందరినీ కూడా ఇదేం పెంపకం అని అంటారు కదండి. ఆ మాత్రం ఇంగితం లేకుండా వీళ్ళు అంత అలా ప్రవర్తించారు. అలాగే అన్ని వీడియోలు పెడుతున్నారు కదా, ఇన్నాళ్ళ నుంచి ఎవరో పట్టించుకోలేదు కదా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. ఇప్పుడు తిరగబడ్డారు. ఆ సాయి ధర్మతేజ పుణ్యం అనుకుంటూ ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడబట్టి గవర్నమెంట్ అయినా ఇంకొకళ్ళైనా పోలీస్ శాఖ అయినా బాగా చర్య తీసుకుని అతను లోపల వేయటం ఏదో జరిగినట్టు ఉందనుకోండి. కానీ బంధాల విలువలు పిల్లలకి చిన్నప్పటి నుంచి బాగా తెలియాలండి. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక కలెక్టర్గా చేసిన ఆయన కొడుకు, ఆయనకి ఆ తండ్రికి ఎంత విలువలతో కూడిన జీవితం గడిపారు ఆయన. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాడు. సిగ్గు లజ్జ లేదండి అతనికి. నిజంగా ఎలాంటి వాళ్ళనండి రోడ్డు మీద పెట్టండి, చెప్పుతో కొట్టాలి. అసలు ఎంత తప్పు చేస్తున్నారంటే రేపొద్దున్న వీళ్ళకి ఆడపిల్లలు పుడతారు కదా, వాళ్ళు కూడా ఇలాగే చేస్తారేమోనండి. ఎందుకంటే ఒక సైకో మెంటాలిటీ, ఆ మెంటాలిటీ మంచిది కాదు. వాళ్ళకి ఇంకా తల్లి పెళ్ళం చెల్లి బంధుత్వాలు కాదు, ఆడ అంతే, అదొకటే కనపడుతుంది అనమాట. లేదా 4-3 సంవత్సరాల పాప గురించి అంత ఎగతాళిగాను వాళ్ళ కామెడీ చేశారంటే మనుషులా పశువులా అండి. అసలు నిజంగా వినటానికే మనకి ఎంత బాధగా ఉందో చెప్పండి. అసలు నేను మా నాన్నగారి దగ్గర ఎంత సనువుగానో పెరిగానండి. పెద్ద ఎదిగాక కూడా మా నాన్నగారి దగ్గరే పడుకునేదాన్ని. అంతలా ఉండేదండి ఆ బంధం. నిజంగానో అసలు తండ్రి అంటే ఆ ఎఫెక్షనే వేరుగా ఉంటుందండి. తల్లి 24 గంటలు మనకు ఇంటి ముందు ఉన్న పిల్లలు తండ్రి ఆడపిల్లని అంత ప్రేమగా చూసుకుంటారు. అలాంటి విలువ తెలియకుండాను అంత పాపని చంటి పాప అసలు ఎంత చిన్న పిల్లండి. అసలు ఆ మనసు ఎలా వచ్చింది, ఆ ఎగతాళి ఏంటి, వాళ్ళ గ్రూప్ ఏంటి, వాళ్ళ ఛానల్ ఏంటి. డబ్బు వస్తే ఎటువంటి గడ్డి తినటానికైనా సిద్ధంగా ఉంటారనమాట. ఏం చేయడానికైనా సిద్ధమే డబ్బు కోసం. డబ్బు ఒకటే ప్రధానం, డబ్బు కావాలంతే. ఎలా బతుకుతున్నాము సొసైటీలో ఏమి లేదు. యూస్ కోసం ఇలాంటి బ్యాడ్ ప్రచారాలు చేస్తూ ఉంటే ఎక్కువ చూసేస్తారు. అందరూ ఓపెన్ చేశాను ఉద్దేశంతో చేస్తున్నట్టున్నారండి. కానండి ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి ఆ ఇంటిని ఈదులో పెట్టేసిన మనుషులే కాదండి, పశువులతో సమానం. ఎంత తప్పండి అది. ఆ తండ్రి తలదించుకునే పరిస్థితి కదండి. ఆయన ఉద్యోగం చేసిన ఆయన, కలెక్టర్ చేసిన ఆయన ఎంత ఫీల్ అయ్యి ఉంటారో. నిజంగా వాళ్ళకి తెలుస్తుంది కదండి. తెలీదా? ఏమి రియాక్ట్ అవుతారు? ఇంకా సిగ్గు తలంచుకుని ఉండాలి. తల్లి ఉంటుంది ఇంట్లో, చెల్లి ఉంటుంది, బావలు ఉంటారు, అక్కలు ఉంటారు, అక్క పిల్లలు ఉంటారు. ఇలా బంధాలతోటే కూడిందే కదండి మన బతుకు సంసారం అంతా కూడాను. అలాంటి ఇంట్లో నుంచే కదా వాడు కూడా బయటకు వచ్చాడు. ఎంత అసలు ఎగతాళి, ఎంత ఏళకోళం, ఎంతమందినో ఇలాగే రోడ్డు మీదకి లాగుతా ఇళ్లల్లో ఉండేవాళ్ళు విలువలను పాడు చేసి వీళ్ళ రోడ్డెక్కి వీళ్ళకి సిగ్గు లజ్జ ఎలాగా లేదు. వాళ్ళకైనా ఉంటుంది కదా, అవతల వాళ్ళని ఎందుకు ఇలా లాగేస్తున్నారు. ఎంత తప్పండి. తగిన గుణపాఠం చెప్పాలండి గవర్నమెంట్. ఇప్పుడు ఎలాగ చర్య తీసుకుంది కనుక సరైన గుణపాఠం చెప్పి ఇంకొకసారి ఆ తప్పులు జరగకుండా ఇలాంటివి చూసిన వాళ్ళు ఇంకొక తప్పు చేయడానికి భయపడేలాగా ఉండాలండి. అది అప్పుడు రక్షణ అనేది ఉంటుంది అనమాట. ఇంకా తల్లి బిడ్డ ఎక్కడికి వెళ్ళరా? ఒక తల్లి కూడా కొడుకు వెళ్ళడా? తండ్రి కూడా కూతురు వెళ్ళదా? ఆ బంధాలు అన్న కూడా చెల్లెలు వెళ్ళదా? ఎంత ఎగతాళిగా ఉంటుందండి. నిజంగా చాలా అసలు జుగుప్సాకరంగా ఉండే పరిస్థితి వచ్చిందనమాట. ఇప్పటికైనా మంచి జరగాలని కోరుకుందాం. ఇటువంటి రిపీట్ కాకుండా చూడాలని కోరుకుందాం.